సో హాయ్ గైస్ ఆల్ ఆఫ్ యూ ఐఎమ్ కార్తిక్. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఒక చిన్న మెసేజ్ అండ్ మీకు ఒక విషయం చెప్పాలి. ఈ వీడియో చివరి వరకు చూస్తే తెలుస్తుందన్నమాట. మేమైతే ఫ్రెండ్స్తో సరదాగా సీతపల్లి వెళ్దామని చెప్పి ట్రిప్ అయితే వేసుకున్నాం. మనిషి ఒక 1000 రూపీస్ అయితే వేసుకున్నాం అనమాట. అలాగే ఇంకొక విషయం మీకు చెప్పేది ఏంటంటే, మనం సీతపల్లి కానీ రంపచోడవరం కానీ మారేడుమల్లి కానీ వెళ్ళే దారిలో మనకి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఖచ్చితంగా దిగి అమ్మవారిని దర్శనం చేసుకొని దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని నీట్గా వెళ్ళండి. ఎందుకు అని చెప్పనుకుంటున్నారా? మనం ఎంత క్షేమంగా అయితే అక్కడ వరకు వచ్చామో మనం అంతే క్షేమంగా ఇంటికైతే వెళ్తాం అనమాట. ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారో కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ అలాగే మనం అయితే దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ కొనసాగిన తర్వాత ఇంకా మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, మన ఫ్రెండ్స్కి అవసరాలు ఉంటాయి, చిన్న చిన్న సరుకులు కావాలి కాబట్టి వాళ్ళకి నచ్చిన సరుకులు అయితే వాళ్ళు తీసుకున్నారు. మొత్తానికి మనం వెళ్ళాల్సిన గమ్యానికి అయితే చేరుకున్నాం అనమాట. మన ఫుడ్ బ్యాగ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడైతే పెట్టుకొని ఒకసారి వాటర్ ఫాల్స్ అన్నీ చూసాం. చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడ. అండ్ అలాగే ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి మనం తినేసి తర్వాత స్నానం చేద్దాం అనుకున్నాం. మొత్తానికి ఫుడ్ తినేసిన తర్వాత నీట్గా మన వాటర్ ఫాల్స్లోకి అయితే వెళ్ళిపోయి ఎంజాయ్ అయితే చేస్తున్నాం అనమాట. అండ్ ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే, మనం ఎంతకాలం ఉంటుందో ఏంటో అనేది మనకు ఎవరికీ తెలియదు. కాబట్టి ఒక నెలకు ఒక 2 నెలలకు మనకు వచ్చే 10,000లోనో 20,000లోనో ఒక 1000 రూపాయలు సరదాగా ఇలా బయటికి వెళ్ళరండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ ఫుడ్ ఏవి దొరకట్లేదు, మీరే తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ రోడ్ ఎక్స్టెండ్ జరుగుతుంది అనుకుంటా, దానివల్ల ఇల్లులన్నీ కొట్టేశారనమాట. సో అందుకే ఫుడ్ అయితే మీరే ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్ళండి. అక్కడైతే మనకి ఎటువంటి ఫుడ్ కూడా దొరకట్లేదు.